రాయలసీమకు వైఎస్ఆర్ జగన్ చేసింది శూన్యమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా నదిపై మిగులు జలాలపై వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతులను గొంతుకొస్తే అప్పటి భద్రా ప్రాజెక్టు నిర్మిస్తున్న జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణా జిల్లాలో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి చంద్రబాబు సాధిస్తే సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే జగన్ నిర్లక్ష్యపు ధోరణే కారణమని ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నంద్యాలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు ఏ ఒక్కరి ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని తాగునీటి అవసరాలు కావచ్చు, సాగునీటి అవసరాల కోసం కావచ్చు, ఎంత డబ్బులు కేటాయించినారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారు, ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకునడం అనేది చాలా తప్పు. ఈ మాట ఎందుకు అంటాను అంటే 5 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము 2,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు. దాంట్లో ఒక ప్రాజెక్టుకు 900 కోట్లు మట్టి మాత్రము తవ్వేసుకొని వాడేసుకున్నారు. మిగతాదంతా కలిసిన 1,100 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం 2014-19 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది 12,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఈ 19 నెలల కాలంలో ఈ ప్రాంతానికి 3,870 కోట్ల రూపాయలు హంద్రీనీవాకు ఖర్చు పెట్టేసి కుప్పం దాకా నీళ్ళు ఇస్తాను. ఓవరాల్గా ఈ 19 నెలల కాలంలో మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు, రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ సంఖ్యలే తెలియజెప్తాయి. మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా? మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారా 5 సంవత్సరాల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి? ఇంకా ఒకటి చెప్తాం, ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందుల నియోజకవర్గం గురించే చెప్తాం. 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, సుజల స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా? ఈ 18 నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ సొంత పులివెందుల మండలానికి చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు? మీ పులివెందుల వాళ్ళకి చెప్పండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తారు. కానీ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది